హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి మునక్కాళ్ళు అండి. వీటితో ఇప్పుడు మనం కర్రీ తయారు చేద్దామండి. వీటిలో ప్రత్యేకత ఏంటంటే, మా ఫ్రెండ్స్ వాళ్ళ పెరట్లో మొక్కకి ఈ విధమైన చక్కటి కాయలు కాసాయండి. చాలా బాగున్నాయండి, మాకు ఇచ్చారు. వీటితో ఇప్పుడు మనం కర్రీ తయారు చేద్దామండి. మనం షాప్లో కొన్న కాయల కన్నా ఇవి పెరట్లో పెంచినాయండి. ఓన్లీ వాటర్ అండి, కిచెన్ వేస్ట్ కూడా ఏం వేయకుండా వాళ్ళు ఆ మొక్కను పెంచారండి. చెట్టు నిండా కాయలతో చాలా బాగుందండి. ఆ మొక్క మాకు ఇచ్చారండి కొన్ని కాయలు. వాటితో ఇప్పుడు ఈ విధంగా మనం కర్రీ తయారు చేసుకుందామండి. కాయల్ని ఈ విధంగా పై చెక్కంతా తీసేసామండి. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వాటర్లో నానబెట్టామండి. తప్పకుండా మా ఈ వీడియోని తిలకించండి. మునక్కాయ పీసెస్ని ఉప్పు పసుపుతో బాయిల్ చేసి పక్కన పెట్టేసామండి. ఇక పసుపు, అల్లం చిన్నులపాయల పేస్టు, రెడ్ చిల్లీ పౌడరు, ఉప్పు, కోకో పౌడరు, ఒక పెద్ద సైజు టమాటా పీసెస్ అండి, పెద్ద ఉల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి ఆయిల్తో ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, అల్లం చిన్నులపాయల పేస్ట్ యాడ్ చేసేసామండి, 1/2 టీ స్పూను. అందులో ఇక టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేసామండి. ఇప్పుడు ఉప్పు అండి, పసుపు అండి. ముందుగా మనం ఉప్పుతో బాయిల్ చేసాము పసుపుతో, కాబట్టి నామమాత్రంగా ఈ టమాటా పీసెస్ కోసం ఈ ఉప్పు పసుపు యాడ్ చేశానండి. మన టమాటా పీసెస్ ఏ విధంగా ఆయిల్తో, అల్లం చిన్నులపాయల పేస్టు, ఉప్పు పసుపుతో, పెద్ద ఉల్లిపాయ పీసెస్తో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ కోకో పౌడర్ అండి, 1 స్పూన్ కారం అండి, ఇవి కూడా చేసామండి. ఇక మీడియం ఫ్లేమ్ మీద ఇది చక్కగా పేస్ట్ లాగా తయారవనిద్దామండి. మన టమాటా పేస్ట్ ఈ విధంగా చక్కగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాడల్ని యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక మనం ఉప్పు కారం హెచ్చు తగులు చూసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అలాగే వదిలేద్దామండి. ఇక మన కర్రీ రెడీ అవుతుందండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ కట్టేసేటివేనండి. మునక్కాయ కర్రీ అండి. ఎన్నో వీడియోలు చూసి ఉంటారు, కానీ మా వీడియోని కూడా తిలకించండి ఒకసారి ప్లీజ్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి, ఉంటానండి.